కృష్ణ జాగ్రత్త. రే కృష్ణ ఏమైందిరా? ఏవయ్యా తలుపులు బార్లో తెరిచిపెట్టి ఇక్కడ కూర్చున్నారేంటి? తలుపులు తెరుచున్నాయా? మేం తెరవలేదే. కుక్కలు నక్కలు దూరతాయా? ఏమే లోపలికి వచ్చింది? ఇక కుక్కలు వస్తాయంటే నక్కలు వస్తాయండి. రే ఏం జరిగిందో చెప్పరా? చిన్న దెబ్బ. చిన్న దెబ్బలే తగ్గిపో. నీకు కూడానా? సరే ముందు కూర్చో. మామా రే నీకు విషయం తెలుసా? అరవింద్ రామ్ ప్రేమకి హెల్ప్ చేస్తున్నాడనే కదా అనుకునేవాళ్ళం. కానీ నీ తమ్ముడు సూసైడ్ చేసుకుని చావడానికి అరవిందేనా కారణం. రే ఏంట్రా వాగుతున్నావు? అవునరా, రామ్ ఆత్మ ఇప్పుడే అరవింద్లో ప్రవేశించి చెప్పింది. నిశ్చితార్థం రోజున రామ్ లవ్కి హెల్ప్ చేస్తానని మోసం చేసి అరవింద్ వాడిని బయటికి వెళ్లకుండా చేశాడట. అందుకే రామ్ ఆత్మహత్య చేసుకున్నాడు. అరవింద్ ఏం తప్పు చేశాడు రా? మనం అనుకున్నదేగా చేశాడు. రామ్ ఆత్మహత్య చేసుకుంటే వాడేం చేస్తాడు? వాడి లవ్ కోసం వాడే పోరాడు ఉండాలి. వాడు సూసైడ్ చేసుకుంటే సమస్యలన్నీ తీరిపోతాయా? రాము ఒట్టి పిరికోడు. గట్టిగా అరవకరా. అరే ఏంటి బాబు మీరు దెయ్యానికి పోయి భయపడుతున్నారు? నేను వచ్చేసాను కదా. నో ఫియర్ వెన్ ఐఎమ్ హియర్. అరవింద్ బాబు ఎక్కడా? అరవింద్ పైన. మరి దెయ్యం? అరవింద్ పైన. ఒకటే కన్ఫ్యూషన్ గా ఉంది. ఇదేం తాడో తెలుసా? మొలతాడేగా. అది కూడా తెలీదా? మొలతాడా? చిన్నదిగా ఉంది. నడుము కట్టుకోకుండా చేతిలో ఉంచుకున్నారు. ఇది ముత్యాలమ్మ మహిమ తాడు. ఇది గనక చేతి కట్టుకుంటే భూతం గీతం మోహిని పిశాచి దెయ్యం గియ్యం ముని శని ఏదైనా సరే కాలికి బుద్ధి చెప్పాల్సిందే తెలుసా? నిజమేనా? మరి అబద్ధమా? అరకు వ్యాలీ నుంచి చింతపల్లికి వెళ్లే రూటు గాఢాంధకారం. జొన్న చేను దగ్గర ఓ ఆకారం నుంచనుంది. ఏంటో తెలుసా? ఏంటది? మోహిని పిశాచి. సరే జనసంచారం లేని చోట ఓ అందమైన అమ్మాయి ఒంటరిగా ఉంది కదా అని టప్పుల్లాగి లోపల కూర్చోబెట్టాను. ఎవరిని? మోహినినే. చిన్న వయసు, యువ రక్తం. అంటే 10-15 ఏళ్లకు ముందా? పోయినాడదబ్బా. ఉండరా. తర్వాత ఏమైంది? తర్వాత ఏమైందో తెలుసా? మల్లెపూల వాసన. అలాగే వాటేసుకుని ఓ సక్కటి కిసిద్దామని చూస్తే 2 పొడుచుకొచ్చాయి. ఏంటి? నేను అదే అనుకున్నాను. కాని కోరపళ్ళు. ఓ పళ్ళ. మెడకి నోటికి 1/2 ఇంచ్ గ్యాపే. ఇంకా బాగా దగ్గరకు వచ్చేసింది. నేను వెంటనే జేబులో ఉన్న తాడు తీసి తన మొహం మీద పెట్టానా, వెంటనే కాలి బూడిదైపోయింది. తర్వాత ఏం జరిగింది? తర్వాతే వద్ది బూడిదని దులిపేసి జీపును క్లీన్ చేసుకుని వచ్చేసాను. ఇది నమ్మేలా లేదే. ఇప్పుడు వెళ్ళి తాడు కడతాను. ఆ పిశాచి అల్సేషన్ డాగ్ లాగా నా వెనకాల రాకపోతే నేను నా పేరు మార్చుకుంటాను. అన్నా ఇన్సూరెన్స్ చేయించుకున్నారుగా? తమ్ముడు ఆ మాట వెళ్ళి పిశాచి అని అడుగు. నన్ను అడుగు. మాకు అర్థమైందా? ఆఫీసర్ వద్దు. ఇప్పుడే వెళతాను చూడు.